సార్ యాక్చువల్లీ దర్శనం చేసుకొని వస్తున్నప్పుడు నాకు అనిపించిన కొన్ని అది నేను మీతో క్వెషన్స్ అడుగుదామని అనుకున్నా. అయితే వాస్తవం ఏంటంటే సార్, ఆహ్, నాకక్కడ వసతి కానీ, అట్లా మన లైన్‌లో నిలబడడం గానీ, నాకు చాలా, చాలా, చాలా ఇబ్బంది అనిపించింది. అండ్ లైన్‌లో దర్శనంలో ఉన్నప్పుడు లైన్‌లో మనతో పాటు ఉన్నారు గదా! ఒక బాబునేసుకొని. హ్మ్. వాళ్ళ పరిస్థితి అయితే నాకు చాలా, చాలా బాధ అనిపించింది. హ్మ్. దీని గురించే మాట్లాడదామని అనిపించింది సార్. ఒక సెపరేట్ వీడియో చేద్దామని. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తే ఎట్లుంటదంటే వీడేదో చెప్తున్నాడు అనే ఫీలింగ్ ఉంటది. హ్మ్. అదే మీరు మీలాంటి పెద్దవారు చెప్తే ఒరిజినల్ రివ్యూ అనేది ఉంటది కదా సార్. అందుకని ఈ ఈ వీడియోలో మీతో ఇది డిస్కస్ చేద్దామని అనుకున్నా సార్. హ్మ్. సార్ యాక్చువల్లీ వైష్ణోదేవి దర్శనంలో మీరు మీరు అంటే ఇబ్బంది పడ్డారా? లేకపోతే స్ట్రగుల్ అనిపించిందా? అది చెప్పండి సార్. హ్మ్. ఇప్పుడు మన వైష్ణోదేవి అన్నది ఒక చాలా ముఖ్యమైన క్షేత్రం, పుణ్యక్షేత్రం. దేశం నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అలాగే విదేశాల నుంచి కూడా కొంతమంది రావచ్చు. ఇలాంటి ప్రదేశాల్లో ఎలా ఉండాలంటే, కొంత భక్తులకి వీలైనంత వరకు సౌకర్యం కలిగేటట్టు, ఇబ్బందిని మనం ఎక్కువ కలిగించకుండా ఉండేటట్టు ప్రయత్నం జరగాలి. ఇక్కడ ఉన్న వైష్ణోదేవి చాలా గొప్పగా అక్కడ ఏమంటారు, దేవాలయం చాలా బాగుంది, దర్శనం బాగా జరిగింది. కాకపోతే అక్కడ భక్తులకు జరిగిన ఇబ్బందులు చూసినప్పుడు ఒక రకంగా ఫ్రస్ట్రేషన్ కూడా కలిగిందనమాట నాకు. అది ఎలాగంటే మొదటి నుంచి మీకు చెప్తాను. ఇప్పుడు మనం బయలుదేరుతాం, వెళ్ళినప్పుడు వెళ్ళడానికి ఏర్పాట్లు ఏమున్నాయి? గుర్రాల మీద వెళ్ళొచ్చు, పల్కీ మీద తీసుకెళ్తారు. అంటే నలుగురు మనుషులు, కుర్చీ లాంటిది ఉంటుంది, దాన్ని మోసుకుంటూ వెళ్తారు. దాన్ని పల్కీ అని అంటారు, సవారీ అని కూడా అంటారు. అలా వెళ్తారు. గుర్రాల మీద కూడా వెళ్ళే ఏర్పాటు చేస్తారు. నడిచి వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే వీటికి వెళ్తున్నప్పుడు గుర్రాలు, పల్కీ, నడిచేవాళ్ళు అందరూ కూడా ఒకే దారిలో వెళ్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే అది దాన్ని అలా వేరే ఇంకొక మార్గం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. లేనప్పుడు ఏంటంటే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. గుర్రాలు అదే దారిలో వెళ్తాయి, కొంత దూరంలో బ్యాటరీ కారు కూడా అదే దారిలో వెళ్తుంది. సో అటువంటిప్పుడు ఇబ్బందికరం కనుక దాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. అది ఒకటి. అది పక్కన పెడితే వెళ్ళే దారిలో భక్తులకి కనీస సౌకర్యాలు, ఇది కొన్ని దారిలో మంచినీళ్ళ బాటిల్స్ కూడా కొన్ని దగ్గరలో దొరుకుతున్నాయి. అలా ఉదాహరణకి తిరుమల వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ఉంది, తిరుపతి. అక్కడ ఏంటంటే మనం దగ్గర మధ్య ప్రదేశాల్లో మంచినీళ్ళ వసతులు ఏర్పాటు చేశారు వాళ్ళు. అంటే కూలర్స్ అలాంటి ఏర్పాట్లు చేశారు. అలాంటివి చేస్తే బాగుంటుంది. అలాంటివి చాలా తక్కువగా ఉన్నాయి. కనీసం మంచినీళ్ళ బాటిల్స్ దొరికేవి కూడా ఎక్కువ స్థలాలు లేవు. మధ్యలో కనీసం కాఫీ, టీలు తాగుదామన్నా కూడా లేవు. ఆ ప్రదేశాల్లో వాళ్ళు కాఫీ అంటే లేదంటాడు, టీ అంటే లేదంటాడు. ఇంక కాఫీ, టీలు కూడా లేకుండా అంతంత దాదాపు కనీసం 5-6 గంటల పైన పడుతుంది. బాగా ఫాస్ట్గా వెళ్ళేవాళ్ళు కూడా 5-6 గంటల పైన పడుతుంది. అలాంటిది 14 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేసేవాళ్ళు మీకు కాఫీ, టీలు తాగకుండాను లేకుండా ఎట్లా వెళ్తారు? ఇదొక ప్రాబ్లం. ఆ మనుషుల యొక్క కన్వీనియన్స్ గురించి, భక్తుల యొక్క వీలు గురించి వాళ్ళు ఆలోచించలేదని అనిపిస్తుంది నాకు. ఉదాహరణ, మేము ఒక దగ్గరికి వెళ్ళాం, వాడి దగ్గర టీ ఉందా అంటే లేదన్నాడు, కాఫీ ఉందా అంటే టైం పడుతుంది అన్నాడు. సరే 2 బిస్కెట్లు ఇమ్మంటే ఒక ప్లాస్టిక్ డబ్బా ముందు పెట్టాడు. డబ్బా అంటే బిస్కెట్ నాకు 20-30 ఉంటాయి. ఇలాగే డబ్బా మొత్తం ఇస్తామండి, లూజ్గా ఇవ్వము అన్నాడు. డబ్బా తీసుకుని ఏం చేయాలి మనం? బరువు ఇంకాస్త ఎక్కువ అవుతుంది. అది చాలా తప్పది. నేను అతనితో చెప్పాను, ఎందుకే మీరు లూజ్గా ఇవ్వరంటే, ఆ 2 బిస్కెట్లు అమ్మితే మీద పాడైపోతాయండి అన్నాడు. అసలు పాడైపోయేటట్టు ఎందుకు? ప్రపంచంలో అంతా కూడా విడివిడిగా ఇస్తారు కదా, మీరు ఎందుకు తీసుకోవట్లేదంటే, అబ్బాయి మీకు అర్థం కావట్లేదండి అన్నాడు. అంటే వాడు అర్థం చేసుకోవడం ఇష్టం లేదని అర్థమైంది నాకు. అక్కడ జరిగింది ఏంటంటే, నేను పక్కనే ఉన్నా కదా, వాడికి ఆ డబ్బా సేల్ అవ్వాలి.
డబ్బా సేల్ సేల్ అవ్వాలి. అంతే. వాడికి 2 బిస్కెట్లు ఇచ్చే ఆ సిచ్యువేషన్ ఉన్నా వాడు ఇయ్యాలని లేదు. అది ఉమ్. అది బిస్కెట్ ఎందుకు పడతాయి? ఎందుకు ప్రపంచంలో పడతాయి అందరూ సార్? అమ్ముతున్నారు కదా ఆ. లూజ్గానే. డబ్బా ఎంత నీకు ఓ పూటలో అయిపోతుంది, గంటలో అయిపోతుంది. ఉమ్. కానీ వాడికి అలా అమ్మడం ఇష్టం లేదు, మొత్తం అమ్మేయాలి, తోసేయాలి, అంతే. అది అనుకుంటున్నాడు వాడు. అండ్ వన్ మోర్ ఏంటంటే ఆ జర్నీలా ఆ ట్రెక్కింగ్కి అలిసిపోయిన శరీరానికి ఇంకో డబ్బా అది ఇంత పెద్దగా ఉంది. 20 బిస్కెట్ల డబ్బా ఇంత పెద్ద డబ్బా సార్. కట్టె పుల్ల కూడా బరువు అనిపిస్తుంది సార్ ఖచ్చితంగా. దూరం పోయే కొద్దీ. ఆ ఖచ్చితంగా. డబ్బా మూతనే కదా అది కదా, డబ్బా తీసుకుంటే కూడా. అది కామన్ సెన్స్ కదా, అది ఆలోచించట్లేదు వాడు. సార్. మరి ఇలాంటివి ఉన్నాయి, ఇవి వాళ్ళు జాగ్రత్త చూసుకోవాలి. ఉమ్. ఇది ఒక ఆస్పెక్ట్. ఇదైతే నెక్స్ట్ కొంత దూరం వెళ్ళాక బ్యాటరీ కార్. అసలు బ్యాటరీ కార్ అన్నది మొదటి నుంచి పైదాకా ఎందుకు ఉండకూడదు? ఒక 6 కిలోమీటర్లు మనం వెళ్ళిన తర్వాత బ్యాటరీ కార్ ఉంటుంది. ఉమ్. అది కూడా పూర్తిగా టెంపుల్ దాకా వెళ్ళదు, ఓ 2 కిలోమీటర్ల ముందుకే అంటే ఎంత అనమాట, 6 కిలోమీటర్ల తర్వాత 6-7 కిలోమీటర్ల తర్వాత అనుకోండి. 7 అనుకున్నా ఇంకో ఇది ఒక 5 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు అది కవర్ అవుతుంది. అంతే. 5 కిలోమీటర్లు అది కవర్ చేస్తుంది. తర్వాత 2 కిలోమీటర్లు వెళ్ళాలన్నాడు. అది ఆ బ్యాటరీ కారు చివరి 2 కిలోమీటర్లు అంటే సరే పోనీ వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందేమో వెళ్ళడానికి, అక్కడతో అయిపోతుంది అనుకోవచ్చు. మొదటి నుంచే పెట్టచ్చు కదా. అది ఎందుకు పెట్టట్లేదు అది నాకు తెలియదు. టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా వాళ్ళు చూసుకోవాలి. బట్ అది పెట్టకపోవడంలో నాకేమో అర్థం కనపట్లేదు. ఎందుకంటే నీకు ఆ 7 కిలోమీటర్ తర్వాత పెట్టింది, ముందు నుంచి పెట్టడానికి ఏమైంది? పెట్టచ్చు కదా. ఇదే కరెక్ట్. అలా పెట్టడం లేదు. అది చేస్తే బాగుండేది. ఇంకా ఇది అయిన తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్తాం. దర్శనానికి వెళ్ళే ముందు ఇది కంటెస్ట్ సార్, ఇదే చెప్పండి సార్ ఇంపార్టెంట్ అసలు. మనం దర్శనానికి వెళ్ళే ముందు మన దగ్గర నువ్వు ఏమీ తీసుకెళ్ళకూడదు. మొబైల్ తీసుకెళ్ళకూడదు, కెమెరా తీసుకెళ్ళకూడదు. ఈవెన్ వీళ్ళు సెక్యూరిటీ చాలా ఎక్కువ సెక్యూరిటీ అని బెల్ట్ ఏది కూడా ఉండకూడదు, స్మార్ట్ వాచ్ ఉండకూడదు. తీసేయమన్నారు, ఓకే. దానికి ఏంటంటే ఒక లాకర్ ఇస్తారట మనకి. ఆ లాకర్కి ఏంటంటే ఇప్పుడు ఈ దాదాపు 10 గంటలు వెళ్ళి ఉన్న వాళ్ళందరూ కూడా క్యూలో నుంచుంటారు. ఒక్క కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో వాడు కూర్చుని కాగితాలు దించి ఇస్తూ ఉంటాడు లాకర్ అని. అదేంటంటే అది ఈ 10 గంటలు క్యూలో నుంచిన తర్వాత 1.5-2 గంటలు ఆ క్యూలో నుంచోవాలంటే అది ఎంత దారుణంగా ఉంటుంది అసలు. ఓకే. అసలు అది వాళ్ళు ఆలోచించాలి కదా, కామన్ సెన్స్ అది. 10 కౌంటర్లు ఎందుకు పెట్టకూడదు? అదేగా ఖచ్చితంగా 10 మందిని కూర్చోబెట్టాలి, 10 కౌంటర్లు పెట్టాలి. జనాలు కూడా వేల మంది ఉన్నారు. అది ఆఫ్ సీజన్ లో. అది కూడా ఇప్పుడు ఆఫ్ సీజన్. ఇది ఇప్పుడు ఉన్నది ఆఫ్ సీజన్. మార్చి అంటే శివరాత్రికి మా దర్శనం అయింది. శివరాత్రి రోజు ఆఫ్ సీజన్. ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నారు. అదే ఆన్ సీజన్ ఎట్లుండొచ్చు ఇమాజిన్ చేయండి. కేక్ అటువంటిప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది. అదేగా అసలు అప్పుడు ఏమన్నా 2 కౌంటర్ లైన్లా నిలబడేది, టోకన్ తీసుకొని లైన్లో నిలబడ్డాం కదా. అది 1 గంట 40 నిమిషాలు లైన్లో నిలబడ్డ తర్వాత టోకన్ దొరికింది మనకి. ఇంకా దాని తర్వాత పైనకి పోయి అది సబ్మిట్ చేసినాము. 1 గంటన్నర ఎంతసేపు క్యూలో ఉంచిన తర్వాత ఒక కాగితం ఇస్తాడు. ఆ కాగితం చేతిలో పెడితే ఏం చేయాలో ఎవడు చెప్పడు. అందరూ వేల వెర్రిగా పైకి పోతున్నారు, మనం కూడా పైకి పోయాం. పైకి పోయి క్యూలో నుంచుంటే అందరూ తోసుకుంటూ పోతున్నారు. వాళ్ళు వెళ్తున్న కౌంటర్ వైపు చూస్తే సామాన్ జమా కర్నే కా అని ఉంది. ఇప్పుడు చిట్టి చేతిలో ఉంది, క్యూలో ఉన్నాం మనం. మన మొబైల్ తీయాలి, కెమెరాలు తీయాలి, బెల్ట్ తీయాలి, స్మార్ట్ వాచ్లు తీయాలి. ఎక్కడ తీయాలి, ఎట్లా పెట్టుకోవాలి, ఇటుపక్క నుంచి అటుపక్క నుంచి అందరూ తోసుకుంటూ వచ్చేస్తున్నారు వాళ్ళు. అవును. ఇలా ఉన్న అసలు ఒక ఆర్గనైజేషన్ అన్నది లేదన్నట్టు కనపడుతుంది అక్కడ అనమాట. అదైన తర్వాత మళ్ళీ చెప్పులతో సహా షూస్ కూడా తీసేసి జమ చేయాలట అన్నాడు. అయితే అక్కడ రాశారు ఏమనంటే మొబైల్, ల్యాప్టాప్, కెమెరా, షూస్ అన్నీ కూడా ఒకే కవర్లో వేసి పెట్టాలి అని రాశాడు. నువ్వు అది చూడలేదు. ఒకే కవర్లో వేసి పెట్టాలని రాశాడు. ఇదిగానో బుద్ధి ఉందా అనుకున్నాను నేను. కాకపోతే తర్వాత ఏమన్నారంటే ఆ లైన్లో వెళ్ళిన తర్వాత లేదు, షూస్ మాత్రం పక్కనే పెట్టండి అన్నారు. ఆ పక్క దాంట్లో పెట్టమన్నారు. ఓకే ఓకే. సో ఇవన్నీ ఈ పక్క నుంచి ఇలా క్యూలో నుంచి ఉంటే ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి వస్తున్నారు. ఆ క్యూని కంట్రోల్ చేసేవాడు లేకుండా ఉంది. ప్లస్ ఇది మార్చుకుని పెట్టుకోవాలంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ వెళ్ళింది అనుకోండి,
వాళ్ళతో పాటు ముగ్గురు నలుగురు ఉంటారు. ఒకడు క్యూలో నుంచి జమ చేస్తుంటారు. వీళ్ళు ఎక్కడ ఉండాలి, అక్కడ నిలబడే ప్లేస్ కూడా లేదు. అక్కడ అంత దారుణంగా ఉంది అది. తొక్కిసలాటలాగా తొక్కిసలాటలాగా అనిపించింది. ఒకళ్ళ మీద ఒకడు కూర్చున్నట్టుగా ఉంది. అలాంటి ప్లేస్లో అంతమంది జనం వచ్చే దగ్గర కాస్త విశాలమైన హాల్ ఉండాలి, అసలు లేదు అది. అది ఎందుకు పెట్టలేదు, అదొక ప్రాబ్లం. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఈ లాకర్ సంగతి అనుకున్నాం. లాకర్ అంటే ఏదో లాకర్ ఉంటుంది, కీ ఇస్తాడేమో మనకు అనుకున్నాం మేము. ఏమి లేదు, ఊరికే పిజియన్ హోల్స్ లాగా ఉన్నాయి కంతలు. ఈ బ్యాగ్ పెట్టుకెళ్ళి ఆ కంతలో పడేస్తున్నాడు అంతే. ఒక్కడున్నాడు అక్కడ, ఒక్కడో ఇద్దరు ఉన్నారేమో. ఒక్కడుంటే ఇన్ని తీసుకెళ్ళి వాడు పెట్టేటప్పుడు ఆ బ్యాగ్లో మన కెమెరా ఉంటుంది, మొబైల్ ఉంటుంది. అలాంటి దాన్ని తీసుకెళ్ళి ఎలా పడేస్తున్నాడో కూడా తెలియదు. ఇద్దరు ఉన్నారు కదా యాక్చువల్గా. ఇద్దరు ఏంటంటే వన్ టైం అయిపోయింది, డ్యూటీ 9 గంటల తర్వాత డ్యూటీ అయిపోయింది కదా, ఇంకొకటి వచ్చిండు అనమాట. ఇక్కడ జనం ఎక్కువ ఉంటే వాడు కొంతసేపు ఆగాడు అంతే తప్పితే ఒక్క మనిషి మనం ఇంతమంది దగ్గర తీసుకోవాలంటే ఎంత టైం పడుతుంది? మనం షూ తీసేసి వచ్చేటాలకి వాడు వెళ్ళిపోయాడు, మనం ఇచ్చేటప్పుడు ఒకడే ఉన్నాడు. అదే ఇప్పుడు డ్యూటీలో ఉండేది ఒకడే, వాడు ఉన్నాడు హెల్ప్ చేశాడు. కానీ డ్యూటీలో ఒక్కడే అంటే ఇంతమందికి ఒక్కడే లాకర్ పరిచయం అని చింపించాడు చీటీ. ఒక్కడే ఇవన్నీ పట్టాలి, ఎంత టైం పడుతుంది? ఇది నథింగ్ బట్ టార్చర్. అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, దర్శనానికి వెళ్ళాం. దర్శనానికి వెళ్తే ఇంకా దర్శనానికి చాలా పెద్ద క్యూ ఉంది. సరే, ఎక్కడైనా దర్శనానికి పెద్ద క్యూ ఉండడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఇది చాలా చలి ప్రదేశం. ఇలాంటి చలి ప్రదేశంలో ఓపెన్ టు స్కైలో బయట తల మీద ఏమీ ఉండదు, కిందేమో సిమెంట్ రాళ్ళు, మధ్య మధ్యలో మ్యాన్ హోల్స్ పడిన ఐరన్ ప్లేట్స్ ఉంటాయి. ఆ ఐరన్ ప్లేట్స్ మీద మీరు చెప్పులు షూస్ ఏమీ లేకుండా నిలబడాలి, బేర్ ఫుట్ తోటి నిలబడాలి లైన్లో, గంటల తరబడి లైన్లో. ఎంత దారుణం అది, టార్చరే కదా, ఇంకొక మాట లేదు, టార్చరే. ఇలా అయిన తర్వాత లోపల దర్శనానికి వెళ్తాం, దర్శనం చేసుకుంటాం. దర్శనం చేసుకుని బయటకు వస్తాం. బయటకు వచ్చాక పరిస్థితి ఏంటి, డార్మిటరీ ఏమన్నా ఉందా ఇవన్నీ చూసుకోవాలి. వాటికి ఏంటంటే వాళ్ళు బ్లాంకెట్స్ ఇస్తున్నా అన్నారు, అది ఫ్రీగానే ఇస్తున్నా అన్నారు, మంచి సర్వీసే. కానీ దానికి మళ్ళీ బోల్డ్ అంత క్యూ ఉంది. ఈ లైన్ టార్చర్ అనేది ఉంది కదా సార్, చాలా ఎక్కువగా ఉంది. సార్ అంటే నాకు పర్సనల్లీ అనిపించింది చెప్తున్నా సార్, ప్రతి దగ్గర లైన్. ఇప్పుడు మన బ్లాంకెట్ దగ్గర కూడా ఇచ్చేటోడు ఒకడే. లైన్ తప్పు లేదు, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళు 4-5 కౌంటర్స్ ఉండాలి. ఒక్కటే కౌంటర్ ఉంది, ఒక్కటే కౌంటర్. అది చాలా మందికి ఇన్ని గంటల తరబడి క్యూలో టార్చర్ అది. ఇది ఎంత ఈ లైన్లో టైం ఎంత అయిందంటే, మన దర్శనానికి నిలబడ్డది 2 గంటలు అయితే ఈ లాకర్ క్యూలో, సామాన్ జమ చేయడానికి క్యూలో, తర్వాత మళ్ళీ తీసుకోవడానికి వీటన్నిటిలో దైవ దర్శనానికి క్యూలో వెయిట్ చేసిన దానికంటే 3 వెయిట్ చేయాల్సి వచ్చింది. నిజమే గత సంవత్సరం మొత్తం తిరుగుతూనే ఉన్నా కదా సార్. నా పర్సనల్ ఫీలింగ్, ఇంత బాధ ఎక్కడ పడలేదు సార్. అది నాకైతే నిజంగా మస్తు చాలా బాధ అనిపించింది. నిజమే అది, ఎందుకంటే దానికి అవకాశం ఇవ్వకూడదు వాళ్ళు. ఇప్పుడు ట్రెక్ చేసిన తర్వాత అక్కడికి నేను ట్రెక్ చేయడం అది మన పర్సనల్ చాయిస్. ఇంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సిచ్యువేషన్సే ఈ వీడియో అంతే. అసలు మనకి పుణ్యక్షేత్రం మీద మనకి అత్యంత గౌరవం ఉంది, అదే చాలా భక్తి ఉంది. అంత గౌరవం భక్తి ఉంది కాబట్టే కదా ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చాను. అంత భక్తి శ్రద్ధలతో వచ్చిన వాడు ఇంత అసౌకర్యాలు పడడం అవసరమా? ఇంత నిజంగా సార్ సౌకర్యాలు కల్పించవచ్చు, అక్కడ సిచ్యువేషన్ ఉంది. కానీ అది అక్కడ యజమాన్యం ఇప్పుడంటే అది మీకు భక్తుల మీద ఉన్న గౌరవాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నిజమే సార్, మీరు ఎందుకు కలిగించలేరు, కలిగించాలి. మీరున్నదే భక్తుల కోసం. ఇప్పుడు భక్తులు మీకోసం ఉన్నారా, మీరు భక్తుల కోసం ఉన్నారా? నిజమే సార్, అంతే కదా. అది చేయాలి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఆ తప్పులు కనుక సరిదిద్దుకుంటే నిజంగా భక్తులు సంతోషంగా రాగలుగుతారు, వెళ్ళగలుగుతారు. అవును సార్. ఇన్ని ఇబ్బందులు పడి కూడా భక్తులు వస్తున్నారంటే నిజంగా వాళ్ళందరికీ ఒక గొప్ప నమస్కారం. అంతా అమ్మవారి
అమ్మవారి మీద అంత భక్తి ఉంది వాళ్ళకి. అదే కదా. ఆ భక్తిని మీరు భక్తుల పట్ల చూపించే గౌరవంలో యాజమాన్యం వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. దేవస్థానం యొక్క యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భక్తుల పట్ల కనీస గౌరవం అన్నా ఉండాలి. ఉంటే బాగుండేది. ఉంటే ఈ అసౌకర్యాలు తొలగించే ప్రయత్నం చెయ్యాల్సిందే. అవును. ఇదే నేను చెప్పదలుచుకుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.